మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క 7వ తారీఖు నుంచి అంటే జూన్ మాసానికి సంబంధించి ద్వితీయం సెకండ్ వారానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. సో ఇక్కడ మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మంగళవారం శుక్రుడు ఇక్కడ కర్కాటక రాశిలోకి మారుతూ ఉన్నారు 9వ తారీఖు. సో అలాగే ఇక శని యొక్క సంచారం మీన రాశిలో ఉంది, కుజుడు మేష రాశిలో స్వక్షేత్రంలో ఉన్నారు, రవి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు కూడా కన్యా రాశిలో మిథున రాశిలో ఉన్నారు. అలాగే గురు శుక్రుడు కర్కాటక రాశిలో, సింహంలో కేతు యొక్క సంచారం ఉంది. ఇక చంద్రుని యొక్క గమనం మనం ఈ వారం తీసుకున్నట్టయితే కనుక కుంభం, మీనం, మేషం, వృషభం ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మెయిన్గా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మకర రాశి వాళ్ళకి తృతీయంలో శని యోగిస్తున్నాడు, అలాగే షష్టమ స్థానంలో బుధుడు యోగిస్తున్నాడు. 2 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వాళ్ళకి మనకి మేజర్గా కనిపిస్తూ ఉంది. అలాగే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి మంగళ బుధవారాలు 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా చంద్రుని యొక్క సంచారం చాలా బాగా అనుకూలిస్తూ ఉంది. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మకర రాశికి సంబంధించి జనరల్గా ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో ఆల్రెడీ రాహు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఫైనాన్షియల్గా గ్రో అవ్వటం కోసం, ఫైనాన్షియల్గా కొంచెం స్టెప్ అప్ అవ్వటం కోసం ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి మీరు పెట్టే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి సమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి సంబంధించిన విషయాల్లో మెయిన్గా మకర రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఆర్థికపరమైన విషయాల రీత్యా ఎదగడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంచెం అనుకూలత దిశగా సాగడానికి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకో కూడా చూద్దాం. సో మంగళ బుధవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చంద్రుడు పరాక్రమ స్థానంలో యోగిస్తాడు, ఆల్రెడీ శని ఉన్నాడు. ఏలినాటి శని తర్వాత లైఫ్లో మీకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీరు పొందడం అనేది మనకి ఇక్కడ చూడొచ్చు. అలాంటి సిచ్యువేషన్లో ఏలినాటి శనిలో తప్పకుండా ఇక్కడ శని యొక్క సంచారం మీకు ఏదైతే తృతీయ స్థానంలో జరుగుతూ ఉందో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్స్. పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం. సో ఎటువంటి కష్టం లైఫ్లో ఎదురైనా ఎదురెడ్డి పోరాడడానికి మీరు చాలా వరకు కూడా రెడీగా ఉంటారు. అదేవిధంగా గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, ఇది మనం కొంచెం చూడాల్సిన విషయం. కుజుడి యొక్క సంచారం ఏదైతే వీళ్ళకి అర్ధాష్టమంలో జరుగుతుందో గురు శుక్రవారాలు డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం చికాగ్గా ఫ్రస్ట్రేటివ్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపడం, ఇంట్లో కుటుంబ సభ్యుల మీద కొంచెం అగ్రెసివ్నెస్, కోపం, ఆవేశం తగ్గించుకోవడం. సో ఇన్నర్ పీస్ అనేది కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఉండే ఆస్కారాలు, ఎమోషనల్ ఫ్రస్ట్రేషన్ అనేది ఎక్కువ ఉండే ఆస్కారాలు గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉంది. ఇది జాబ్ మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వారాంతానికి మనం చూస్తే శనివారం ఇక్కడ వారాంతానికి పంచమంలో రవి యొక్క సంచారం, ఇక్కడ పంచమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా అంత అనుకూలించే ఆస్కారాలు చాలా తక్కువ ఉన్నాయి రాశి వాళ్ళకి సంబంధించి. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. సంతానపరంగా తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రాశికి మీరంటే గురు శుక్రుల యొక్క సంచారం ఈ వారం నుంచి కూడా సప్తమ స్థానంలో మొదలవుతూ ఉంది. ఏదైతే గురుడు ఆల్రెడీ మకర రాశిలోకి వచ్చి ఉన్నారు, మకర రాశికి సప్తమంలోకి వచ్చి ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ మకర రాశి. యాక్చువల్గా డైరెక్షనల్ స్ట్రెంత్ బాగుంటుంది. వ్యాపార రీత్యా ఎదగడానికి సంబంధించిన విషయాల్లో అండ్ మ్యారిటల్ లైఫ్లో వస్తున్న కొన్ని డిస్ప్యూట్స్, కొన్ని అన్స్టెబిలైజ్డ్ విషయాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు స్టెబిలైజ్ అవ్వడానికి సంబంధించి వ్యాపార పరంగా, మ్యారిటల్ లైఫ్ పరంగా, కస్టమర్స్ పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా ఇది కొంచెం ఇక్కడ మీకు స్మూత్ రిజల్ట్స్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యే ఆస్కారాలు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశికి మెయిన్ అర్ధాష్టమ కుజుడికి, పంచమ రవికి ఈ రెండు చేసుకోవాల్సిన అవసరం చాలా బాగా కనిపిస్తుంది. సంతానపరమైన విషయాల్లో పిల్లల మీద కొంచెం హార్ష్గా బిహేవ్ చేసే ఆస్కారాలు, అర్ధాష్టం మెయిన్గా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కొంచెం
ఇదిగా ఉంటుంది కాబట్టి కొంచెం కూల్గా ఉంటుంది చూసుకోవాలి. కాబట్టి సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రం చేసుకోవటం, మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం, అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం కానీ, ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడం కానీ ఈ మకర రాశి వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్స్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.